మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు పట్టణంలో రాజంపేట వైఎస్సార్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఇరువురు కూడా వేర్వేరుగా 2 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిరణ్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డికే పుట్టి ఉంటే నువ్వు అమర్నాథ్ రెడ్డి కొడుకువే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా డబ్బులు తీసుకోలేదని, న్యాయంగా ముఖ్యమంత్రిగా పనిచేశానని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయి. నువ్వు చెప్పే కండిషన్ల ప్రకారం నేను అక్కడే నీ గురించి ప్రమాణం చేస్తాను. నువ్వు 3 రోజుల లోపల ప్రమాణం చేయాలి. అలా చేయని ఎడల నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని మాడగాడు అని తీసి పారేస్తామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దద్దవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డుపల్లి, పెద్ద గొట్టిగల్లు పంచాయతీలోని కొండిరెడ్డిగారిపల్లి, బండకిందపల్లిలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వైఎస్సార్ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిందని అన్నారు. రానున్న రోజుల్లో హంద్రీనేవా పైప్ లైన్ పనులు పూర్తి చేస్తామని, గండికోట రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా ప్రాజెక్టులు నింపి రైతులకు సాగు, త్రాగునీరు అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రానున్న 5 ఏళ్లలో మరింత అభివృద్ది చేసి చూపిస్తామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీగా మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చేశారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని, వీరు ఇద్దరు ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వీరు ఇద్దరు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారంటూ తెలిపారు. కిషోర్ కుమార్ రెడ్డిపై గతంలో చంద్రబాబు, ఎర్రచంద్రం వీరప్పనని విమర్శలు చేశారు. నేడు ఆయనకే టికెట్ ఇచ్చి తెలుగుదేశం నుండి పోటీ చేయిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి కేంద్రం ప్రభుత్వంతో రాష్ట్ర విభజనకు సహకారం అందిస్తానని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ను అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రికి కాకుండా మరెవ్వరికీ కూడా సంబంధం ఉంటుంది అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా అండగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజించి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు మామకి మాత్రమే వెన్నుపోటు పొడిచాడు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. పుట్టుపర్తి సాయిబాబా చనిపోతే బ్రతికే ఉన్నాడని చెప్పి ఆయన ఆస్తులు దోచుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపై ప్రమాణం చేస్తారా అని మిథున్ రెడ్డి సవాల్ విసిరితే దానికి సమాధానం ఉండదు. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని చెబితే వీరికి మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, లోకేష్ కి చెప్పుకోవడానికి ఏమీ లేవు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మంత్రులను తిడుతూ సభలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారు అని అన్నారు. ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డిని, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని, మీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ప్రజలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం గిమ్మనమని. సరే, నేను కిరణ్ కుమార్ రెడ్డికి సూటిగా చెప్తాను. నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే, మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్యి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసినావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు, నీతిగా నువ్వు చెప్పినంత నీతిమంతుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడి కింద లెక్కేసుకుంటావు. నీ వచ్చే 3 రోజుల్లో చెయ్యి. లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు, ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు బారేస్తాం. నేను అంతేగాని నువ్వు ఏదంటే నోటుకు వచ్చింది మాట్లాడతాను. 3.5 సంవత్సరం నీకు అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవిలో నువ్వు ఉన్నావు. ఏం చేసినావు నువ్వు పుంగనూరుకి? మిగతా 7 నియోజకవర్గాల్లో నువ్వేం చేసినావు? ఈ రోజు నేను చెప్తానని 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది. ఎంపీకి 7కి 7 నియోజకవర్గాలు, 7కి 7 అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము.
ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడ కాదు మగ కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన రేవంత్ రెడ్డి అన్నాడు, రికార్డులో కూడా చూడండి, అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది. ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ తో మళ్ళా కూడా హైదరాబాద్ కు తరిమేస్తాము, టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. నువ్వు 13వ తేదీ బుక్ చేసుకుంటావో లేకపోతే 4వ తేదీ బుక్ చేసుకుంటావో, ఖచ్చితంగా 4వ తేదీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అన్ని కూడా తెలుస్తానని చెప్పి ప్రధాన మంత్రి మోదీ గారి సభ పీలేరులో జరుగుతూ ఉంది. నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 4% రిజర్వేషన్ మేము తీయనివ్వము, 4% రిజర్వేషన్ మేము కొనసాగిస్తాము ఎన్డీఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. మీరు మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది, మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా, మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఈ రోజు మైనారిటీలు మీరు ఎంత అన్యాయం చేస్తా ఉన్నారో ఈ రోజు సభలో మీకు తెలుస్తుంది. మీరు నిజంగా కమిటెడ్ గా ఉంటే మీరు 4% రిజర్వేషన్ గురించి మీరు ఈ రోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముస్లింస్ కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేకంగా ఉంటే మేము పార్లమెంట్ లో దాన్ని అపోజ్ చేస్తాము. ఇంకా దాంట్లో రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. ఒకసారి జగనన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను ఖచ్చితంగా ముస్లింస్ నిలబడతాను నెల్లూరులో చెప్పారు. ఆ మాటకు మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ రోజు నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. బాగానే ఉంది. అయితే ఆయన భూస్థాపితం కాకుండా కుప్పంలో చూసుకోమని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పంలో రేపు ఆయన ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆయన బతికేందో తెలుస్తుంది. నన్ను అతను భూస్థాపితం చేయడం మా రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా పుంగనూరు ప్రజలకు, ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు నా గురించి తెలుసు. నేను లంచగొండినా హానెస్టా కాదా అని చెప్పి. మరి నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు, నువ్వు భూస్థాపితం ఎవరిని కూడా చేయలేవు, తాటాకు చెప్పులకు ఏడేమీ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ వెనకంటే ఉన్న బృహన్నల వాడు ఆర్ది కాదు మొగోడు కాదు, మరి అంత తేడాగాడు నీ వెనకంటే ఉన్నాడు. నీకు ప్రజాభిమానం ఉండే నాయకుడు ఎవడు లేడు నీ పార్టీలో. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే బాగుండదు. చంద్రబాబుకి చెప్తా ఉన్నా, ఫస్ట్ నువ్వు కుప్పంలో చూసుకొని నీ పరిస్థితి ఏందో, ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడు. చంద్రబాబు ఈ జిల్లా నుంచి కాదు రాష్ట్రం నుంచి ధర్మేసింటారు. అంత కర్మ నాకు పట్టలేదు, దోచుకోవాల్సిన కర్మ. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నాము, వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఆ వ్యాపారం చేసిన డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతా ఉన్నాము. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ జిల్లా వాసులకు తెలుసు, మా పుంగనూరు ప్రజలకు తెలుసు. ఫ్రస్ట్రేషన్ అంటే కుప్పంలో నేను కూడా అదే కాకబాయనకు పెడతా ఉన్నా కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దాదాపు 7 సార్లు గెలిచాడు అక్కడ, ఇప్పుడు 8వ సారి ఓడిపోతూ ఉన్నాడు. మరి ఓడిపోయేటప్పుడు అంత మాత్రం నన్ను తిట్టకపోతే పాపం అతను చంద్రబాబు నాయుడు ఇంకా అన్నము తిన్నిట్లు కాదు కదా. చేసాం, సంక్షేమం చేసాం. ప్రతి పేద కుటుంబానికి కులము మతము పార్టీలు చూడకుండా, ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడకుండా పేదరికాన్నే కులబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా అందజేశాం. ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారు. మరి అభివృద్ధి చూస్తే మనం ఎప్పుడు చేసుకున్నంతగా ఈ 5 సంవత్సరాల్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మన ఆంధ్రీనివ కాలువల నుంచి మన రిజర్వాయర్లు 3 కడుతూ ఉన్నాము. వాటిని కూడా పూర్తి చేసి వాటి నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా నింపి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి అన్ని రకాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం. మీరు ఏ విధంగా ఆలోచించారో అంతకంటే ఎక్కువగా మనం చేసుకున్నాం.
అందుచేత దయచేసి అందరూ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మరి అప్పుడు కూడా మనకేం కావాలన్నా కూడా ఆయన మనం అడగకపోయినా కూడా వారే అడిగి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన గ్రామంలో ఈ పల్లెలో మనకు ఎక్కువ ఓట్లు వస్తాయి, మెజారిటీ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి మనకు ఈ ఒడ్డిపల్లి చాలా ఇంపార్టెంట్. మీరు ఏం కావాలన్నా అన్ని రకాల కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా కొదవ ఉంటే అన్నీ కూడా చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పార్లమెంటుకు మిథున్ను, శాసనసభకు నన్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి పదే పదే కోరుకుంటూ నాకు ఈ అవకాశం